వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి, ముఖ్యంగా రాజన్న గారికి ప్రత్యేకంగా వందనాలు. మీరెంతో ధన్యులు. ఎవరు మీరు సంతోషంగా లేనట్టున్నారు కదా. మీరెంత ధన్యులు అంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం వినువారు ధన్యులు, దేవుని వాక్యం చదువువారు ధన్యులు, దేవుని వాక్యం గైకొనువారు మరీ ధన్యులు. హల్లెలూయా. ఎవరు ధన్యులు ఈ భూలోకములో, ఎవరు భాగ్యవంతులంటే, ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన శుభవచనములు, ఆయన మాటలు వినువారు ఎంతో ధన్యులు. ఈ లోకములో మన ధన్యత ఏంటి? ఈ లోకములో మన గొప్ప భాగ్యం ఏంటంటే, మనం కలిగి ఉన్న ఆరాధ్య దైవం. హల్లెలూయా. మనం సేవిస్తున్న దేవుడు ఎవరు చెప్పండి? రాజుల రాజు, ప్రభువుల ప్రభు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. దేవుడు అన్నాడు, ఓ ఇశ్రాయేలు, మీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఒలీవ పరిచయలు ఉన్న దేవుని బిడ్డలారా, తమ్ముళ్ళారా, మీ భాగ్యం ఎంత గొప్పది. ఏంటి మీ భాగ్యం? ఏం భాగ్యం అన్నా? ఎండలు ఈ మధ్య కాలంలో సరిగా పనులు లేవు, మిరగాయల కోతలు కూడా తగ్గిపోయినాయి, గ్యాస్ కూడా ఈ మధ్య దొరకట్లేదు అంటారా? దేవుడు కరువులో సమృద్ధినిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులను మార్చిద్ది. కొంచెం ఉన్న పిండి, వింటున్నారా, బుడ్డిలో కొంచెమే ఉన్న నూనె కరువు కాలమంతా అయిపోయే వరకు అది కరగలేదు, తరగలేదు. చప్పట్లు కొడదాం యేసు స్వామికి. హల్లెలూయా. దైవజనుల ఇంట అడుగుపెట్టి ప్రార్థించింది మొదలుకొని ఆ కరువు కాలమంతా కూడా దేవుడు వారిని పోషించలేదా? ఆకాశ పక్షులను చూడుడి, వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆయన నమ్మిన ప్రజలు ఎప్పుడు కూడా సిగ్గు పొందరు. నేను మిమ్మల్ని మొదట్లోనే అడగడం మర్చిపోయాను, ఇంతకు మీరందరూ బాగున్నారా? బాగున్నాం కానీ బాధలే తగ్గలేదంటారా? నేను ఎందుకు మొదట మీరు ధన్యులు అన్నానంటే, మా సంఘం ఆత్మీయంగా ఎదగాలి, గ్రోత్ అవ్వాలి, పెరగాలి, అన్ని విషయాల్లో మా బిడ్డలు ప్రభు స్వారూప్యంలోకి ఎదగాలని ఆశ ఉంటేనే ఈ ప్రయాస. రాత్రి మరి ప్రవీణ్ పగడాల గారి ప్రథమ జ్ఞాపకార్థ కొడుకులో మేము దైవజనులందరం కలిసాం, ఎంతో బలపరచబడ్డాం. అన్నగారు కూడా మాట్లాడారు, ప్రభు కొరకు మనం చాలా ఈ దినాల్లో బలంగా పనిచేయాలి, వివేకంగా పనిచేయాలని ఒకరికొకరం కలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఇలాగా వాక్యం చెప్తాను నేను అనుకోలేదు, నేను వాక్యం కూడా చెప్పట్లేదు, కానీ ఒక చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను. దైవజనులు బహు ప్రయాసతో మన మధ్యకు వచ్చారు. వారి నోట నుండి వచ్చే మాటలు మనం ఆసక్తిగా విందుముగాక. ఒక చిన్న మాట చెప్తాను, అదేంటంటే, యేసు ప్రభు వారు తమ్ముడు సజీవునిగా భూమి మీద ఉన్న దినాల్లో ఆయన ఒకరోజు శిష్యులతో అన్నాడు, మనందరం అద్దరికి వెళ్దామన్నాడు. ఏదో ఒక రోజు మనందరం కూడా ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళవలసిన వారమే. ఆమేన్ చెప్పండి. పుట్టిన ప్రతి ఒక్కరం ఏదో ఒక రోజు ఏమవ్వాలి? గిట్టక తప్పదు. ఈ మాటలు ఏందయ్యా అంటారా? మీరు ఇష్టమున్నా లేకపోయినా ఈ లోకములో మన జీవితం యాత్రా జీవితం, పరదేశులం, యాత్రికులం. ఎంతవరకు వచ్చింది మన యాత్ర? 2026 సంవత్సరం. చెప్పండి, ఏ నెల ఇది? మార్చి నెల 25వ తారీఖు మన యాత్ర కదా. అయితే యేసు ప్రభు అలా వెళ్తా ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మార్కు సువార్త 4:34-35 వచనాల్లో ఒక చిన్నదు అనిలో ఉన్నపాటును ఆయన తీసుకుని వెళ్ళారంట. యేసు ప్రభు వారు ఆయన శిష్యులు సాయంకాలం అయినప్పుడు ఒక చిన్న దోణి ఎక్కి ప్రయాణం చేస్తా ఉన్నారు. వింటున్నారా? వింటున్నారు ఈ మాట? యేసు ప్రభు వారు ఎక్కిన దోణి చాలా చిన్నది, కానీ మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, ఆ సమయంలో ఒక పెద్ద తుఫాను రేగిందంట. ఈ మధ్య మనకు కూడా సడన్ గా మార్కాపూర్లో వడగళ్ళు పడ్డాయి, వర్షం పడింది కదా. అలాగా సడన్ గా తుఫాన్ రేగింది. ఆ తుఫానులో అలలు ఆ దోణి మీద పడతా ఉన్నాయి. వాళ్ళందరూ లోపల ఉండి భయపడతా ఉన్నారు. అయ్యా, మా పని అయిపోయింది అనుకుంటున్నప్పుడు ప్రభు ఏమన్నారు చూడండి. ఆయన ఏమన్నారంటే, మార్కు సువార్త 4వ అధ్యాయం చూడండి మా, ఏమన్నారు? 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి
నిమ్మలమాయను. ప్రభువునందు ప్రియులారా, రెండు మాటలు వినండి జాగ్రత్తగా. నీ జీతం చిన్నదేమో, నీ కుటుంబం చిన్నదేమో, నీ ఆదాయం చిన్నదేమో, మీ ఫ్యామిలీ చిన్నదేమో, మతపరంగా, కులపరంగా, లేకపోతే సామాజికంగా అనేక విషయాల్లో మనం చిన్నవారమేమో. అయితే బైబిల్ చెప్తా ఉంది, ఈ చిన్నవారితో కూడా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా ప్రభు చెప్పాడు, చిన్నమందా భయపడకూడని. ఆ ధోనిలో యేసు ప్రభు ఉన్నాడు. మన జీవిత నావలో యేసు ప్రభు ఉంటే, మన హృదయంలో యేసు ప్రభు ఉంటే, మన సంఘములో యేసు ప్రభు ఉంటే, సంఘంలో ఉంటాడు కదా, మన కుటుంబంలో ప్రభు ఉంటే, ఎన్ని గాలులైనా తుఫాన్లైనా చెప్తారా, ఎటువంటి పోరాటాలైనా మనల్ని ఏమీ చేయవు. హల్లెలూయా. చూడండి, ఆ చిన్న ధోనిలో యేసు ప్రభు ఉన్నాడు. తుఫాన్ ఎలాంటిదంట? చిన్న ధోనికి చిన్నదే రావచ్చుగా. దైవజనులకు వచ్చిన పరిస్థితులు మీరందరూ చూశారు. యథార్థంగా, నమ్మకంగా, ఎంతో పరిశుద్ధంగా, కనీసం ఆ వాసన కూడా, దుర్వ్యసనాల వాసన కూడా ఎప్పుడు చూడలేదు. అసలు వాటిని ముట్టుకోలేదు, పట్టుకోలేదు. చిన్నప్పటి నుండి సువార్తమ్మ గారు దైవజనులంత భక్తిగా పెరిగిన జీవితంలో, దైవజనుల జీవితంలో, అమ్మ వినండి, వారిని చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఆ చిన్న వయసులో, చిన్న ఏమంటారు చెప్పండి, ఏ దుర్వ్యసనాలు, పాపము అంటని అటువంటి జీవితంలో ఒకసారి తుఫాన్ ఎదురైంది. అయితే వారు కలవరపడలేదు, భయపడలేదు, ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఎందుకు చెప్పండి? ఎలా ఎదుర్కొన్నారంటే, నా నావలో యేసు ఉన్నాడు. హల్లెలూయా. వారు కేవలం ప్రసంగించడమే కాదు కానీ మనకి వారి జీవితం ద్వారా, ఇందాక ఆరాధన చేస్తున్నప్పుడు నాకు అదే అనిపించింది. ఆ మొదటి వచనంలో ఎలాంటి పరిస్థితుల్లో మనం చూసాం. ప్రాణం పోయే పరిస్థితులు, అలలు రేగిన పరిస్థితులు, తుఫాన్లు రేగిన పరిస్థితులు, ఓ గాఢ అంధకారం మబ్బు కమ్మిన వేళల్లో, ఈ లోకమనే సముద్రములో, వింటున్నారా, అలలు రాక మానవు, తుఫాన్లు రాక మానవు, గాలులు రాక మానవు, పెనుగాలులు రాక మానవు. మానవ జీవితమే యాత్రా జీవితం, పోరాట జీవితం. సముద్రం అన్నాక అలలు రాక మానవు, తుఫాన్లు రాక మానవు కదా. ఏమొచ్చినాయి? ఇంకా చాలా అలల చేత దోణె కొట్టబడుతా ఉంది. అలల చేత దోణె ఆలో నీళ్ళు వచ్చేసినాయి, నిండిపోతా ఉంది. వింటున్నారు ఈ మాటలు? కొన్నిసార్లు మన జీవితాల్లో అలలు చేత కొట్టబడతాం. కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఎన్నో మనకు కూడా వస్తాయి. మేము ప్రార్థనకి వెళ్తున్నామే, ఏంటి మాకు ఇలా జరిగింది? మా పెద్దక్కకి 15 సంవత్సరాలు పిల్లలు లేరు. అందరు అన్నారు, మీరు ప్రార్థనకు పోతున్నారు కదా, దేవుని నమ్ముకున్నారు కదా, భక్తులు కదా, మరి ఏంటి మీకే జరగలేదు? అలాంటి మాటలు వస్తాయి మనకి. గాలులు వేస్తాయి మన మీదకి, అలలు లేస్తాయి మన మీదకి. అందరూ మాట్లాడేవారే, మీరు భక్తులంటగా, ప్రార్థనకు పోతున్నారంటగా, ఎక్కడో కేతగుడి నుంచి వస్తున్నారంటగా, శ్రీరాంపురం నుంచి వస్తున్నారంటగా, ఇక్కడ ఏడ మందిరాలు లేవని, సంఘాలు లేవని వెళ్తున్నారా? అది ఇది ఏమైంది మీకు అంత దూరం వెళ్తున్నారు? ఎంత ప్రయాసపడి వెళ్తున్నారు? ఏం చేశాడు దేవుడు మీకు అని అనొచ్చు మీతో. మీరు చెప్పండి, ఈ గాలుల మధ్యలో, తుఫాన్ల మధ్యలో, అర్థమైందా, ఈ పెనుగాలుల మధ్యలో దేవుడు మాతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నిశ్చయముగా దేవుడు అద్దరికి మనల్ని చేర్చువాడు, ధైర్యపరచువాడు, బలపరచువాడు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దోనేమో చిన్నది, తుఫానేమో చాలా పెద్దది. మన స్తోమత ఎంతది, మన స్థాయి ఎంతది, మన హోదా ఎంతది, మన పరిస్థితులు ఏపాటివి, మనం తట్టుకోగలమా పెనుగాలులకు? మనం తట్టుకోగలమా తుఫానులకు? మనం తట్టుకోగలమా అలలకి? అయితే ఇక్కడున్న మాట ఏంటంటే, దోణి చిన్నదే గాని అందులో ఉన్నవాడు ఎంతో గొప్పవాడు. హల్లెలూయా. ప్రభు అన్నాడు, భయపడకుడి, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎవరాయన? ఆకాశమును, భూమిని, అందులో ఉన్న సర్వమును సృష్టించిన వాడు ఆయన. ఈ సకల చరాచర జగత్తును, విశ్వమంతటిని ఏలుచున్నవాడు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి. ఆయన ఆజ్ఞ లేకుండా ఏది రాదు, ఏది కలుగదు. అంత మహామహుడు, గొప్ప దేవుడు వారితో కూడా ప్రయాణం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మీ జీవిత ప్రయాణంలో యేసు ఉన్నాడు కాబట్టి మీరు భయపడొద్దు. ఆయనకు మొరపెట్టారు వారు, అయ్యా మా సంగతి ఏదో చూడండి, ఇబ్బందులు ఉన్నాయా, ఇరుకుల్లో ఉన్నారా, సమస్యలు ఉన్నారా, పోరాటాల్లో ఉన్నా, అప్పుల బాధల, ఆర్థిక సమస్యల, లేకపోతే ఆత్మీయ యాత్రలో వెళ్ళలేకపోతున్నా, ముందుకు సాగలేకపోతున్నావా? మొరపెట్టి రాత్రి ఏమని, ప్రభువా నా వల్ల కావట్లేదయ్యా. యేసు ప్రభు అన్నాడు, లేచి గాలిని గద్దించి, ఆయన ఒక్కడే సముద్రం మీద అధికారం కలిగిన వాడు, ప్రకృతి మీద అధికారం కలిగిన వాడు, సమస్తం మీద అధికారం కలిగిన వాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆ గొప్ప దేవునికి మనం మొరపెడితే ప్రార్థన పరిస్థితులను
మార్చేది. అటువంటి మన జీవితాల్లో మన పరిస్థితులు మార్చే దేవుని యొద్దకు మనం వద్దాం. కళ్ళు మూసుకుందాం, అందరం ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. దేవా, నువ్వు ఉన్నావు నాయన మా జీవితాల్లో, మా కుటుంబాల్లో నీవున్నావు, మా సేవలో మీరున్నారు, మా పోరాటాల్లో మీరున్నారు. అలలు లేసి ఎగసిపడిన ఎన్ని పోరాటాలు వచ్చినా, గాలి తుఫాను మా జీవితాల్లో వచ్చినా యేసు ఉన్నాడా తమ్ముడు నీ జీవితంలో? ఇంకా లేడా? ఇంకా చేర్చుకోలేదా? ఆయన యొద్దకు ఇంకా నువ్వు రాలేదా? ప్రభువుకు నీ జీవితంలో స్థానమే. ఎటువంటి పరిస్థితులైనా ఆయన ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, అందరికి చేరుస్తాడు. దయగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసు ప్రభువా, మీకు వందనాలు. దేవా, నీవు లేకపోతే మా జీవితం కలవరమే, నీవు లేకపోతే మా జీవితంలో భయమే. దేవా, మీరు లేచి గాలి తుఫాన్లు గద్దించి మిక్కిలి నిమ్మలపరిచారు. బిడ్డలందరి జీవితాల్లో నెమ్మది కలుగును గాక, ప్రశాంతత పొందుకుందురు గాక. ఏ గాలులు, ఏ తుఫాన్లు ఏడి చేత కొట్టబడుతున్నారో, నలిగిపోతున్నారో మాకు తెలియదు. ఈ రాత్రి ప్రార్థన పరిస్థితులను మార్చునని మేము విన్నాం. ప్రార్థించడం ద్వారా మా జీవితాల నెమ్మదిని పొందుకుందుముగా. దైవజనుల జీవితంలో వచ్చిన అనేక పోరాటాలలో రాజన్న గారు మీరు బలపరిచారు, నిలబెట్టారు. మాకు ఆదర్శవంతంగా, మాదిరికరంగా దేవుడు నన్ను తప్పించాడు, నన్ను కాపాడాడు. మీరు కూడా ధైర్యంగా బ్రతకండి అని నిలబడుతున్నారు. వారిని ఇంకనూ బలపరచండి. ఎదుటిన్న కార్యక్రమం కూడా వర్తమానం దీవెనకరంగా, మా జీవితాలు ఆశీర్వాదకరంగా చేయండి. యేసు ప్రభు పేరటి మనవులు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.